నెల్లూరు జిల్లా సైదాపురం మండలం 10వ తరగతి పరీక్షల్లో ప్రకటించిన ఫలితాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని పావని 600 మార్కులకు 554 మార్కులు సాధించి స్కూల్ మొదటి స్థానంలో నిలిచిందని ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాదరావు చెప్పారు. మండల కేంద్రమైన సైదాపురం జడ్పీ ఉన్నత పాఠశాల నందు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మండల కేంద్రమైన సైదాపురం జడ్పీ ఉన్నత పాఠశాల నందు సోమవారం ప్రధాన ఉపాధ్యాయులు ప్రసాదరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. మా పాఠశాల నందు 2024 సంవత్సరానికి గాను 58 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు హాజరు కాగా వారిలో 49 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, పాఠశాలలో 85% ఉత్తీర్ణత సాధించడం చాలా సంతోషకరమైనది ఉందని అన్నారు. ఈ కృషి ఉపాధ్యాయుల ఐక్యత సహకారంతో సాధించామని చెప్పారు. అలాగే విద్యార్థిని పావని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సహకారంతో 10వ తరగతి పరీక్షలో 554 మార్కులు సాధించామని, భవిష్యత్తులో ఐఏఎస్ చదివి ప్రజాసేవ చేయాలని ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2024 రిజల్ట్లో 58 మంది పరీక్షకు హాజరైతే 49 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఉత్తీర్ణత పర్సెంటేజ్ వచ్చేసి 84.5%. పాఠశాలలో పావని అనే అమ్మాయి వచ్చేసి 554 మార్కులతో ప్రథమ స్థానం, రెండవ స్థానంలో వచ్చేసి పూజిత 532, మూడవ స్థానంలో వచ్చేసి 522 మార్కులతో అల్మాస్. వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియంలో వచ్చేసి 509 మార్కులతో ప్రథమ స్థానం, 446 మార్కులతో జ్ఞానప్రదీప్ ద్వితీయ స్థానం, 423 మార్కులతో శివప్రసాద్ తృతీయ స్థానంలో సాధించడం మా పాఠశాలకు గర్వకారణం. మా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 24 నుంచి పాఠశాలకు వేసవి సెలవులు. ఈ వేసవి సెలవులో పిల్లలు వచ్చేసి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్త వహించి పిల్లల్ని బావులు చెరువుల దగ్గరకు పంపించకుండా కొంచెం శ్రద్ధగా ఇంటి దగ్గర ఉంచుకొని పై తరగతికి సంబంధించిన విషయాల గురించి కొంచెం శ్రద్ధగా చదువుకొని మంచి భవిష్యత్తు కలగాలని ప్రధాన ఉపాధ్యాయులుగా అందరికీ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. జిల్లా ప్రజా పరిషత్ సైదాపురం పాఠశాలలో చదువుతున్నాను. 10th ఫలితాల్లో 554తో నేను విజయం సాధించాను. దీనికి కారణమైన నా ఉపాధ్యాయులకు